పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాల 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచ్చే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో, పాస్కాయుత కాలములో సగం కాలం గడిచిపోవస్తుంది. దేవుని యొక్క కృపాకాలం, అనుగ్రహ కాలములో మరికొన్ని దినాలు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఆదివారం నాడు దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, దేవుని యొక్క పవిత్ర స్థలాలను పవిత్రంగానే ఉంచాలి, వాటిని అపవిత్రము చేయకూడదు, అమంగళము పాలు చేయకూడదు. వాటిలో ముఖ్యంగా దేవుని కొరక ఏర్పాటు చేయబడినటువంటి ఆలయాలు, దేవుని యొక్క సాన్నిధ్యాలని ప్రతి ఒక్కరూ కూడా వాటి యొక్క పవిత్రతని కాపాడాలి. రెండవది అతి ముఖ్యమైనటువంటిది, నీ దేహమే దేవుని యొక్క ఆలయము. ఈ దేవాలయాన్ని ఇంకా పవిత్రంగా కాపాడుకోవాలి. దీనతతో, వినయముతో, గర్వము లేకుండా దేవుని సన్నిధిలో జీవిస్తూ, దేవుని వద్ద అనుకువగా కలిగి జీవిస్తూ, మన శరీరాలను కూడా ఒక సజీవ సమర్పణగా, దేవునికి ప్రియమైన అర్పణగా సమర్పించాలి పిల్లారా. ఇది యూరప్ దేశంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒకరోజు ఒక స్త్రీ దేవుని యొక్క ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉంది. మోకరించి ఆ ఆలయాన్ని తడిగుడ్డతో తుడుచుకుంటా వస్తూ ఉంది. శనివారం రోజున ఆదివారానికి సిద్ధపాటుగా. అదే సమయంలో కాస్తో కూస్తో గర్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఆలయంలోనికి అడుగుపెట్టాడు. వచ్చి ఏదో కాసేపు ప్రార్థన చేసుకుంటున్నట్లుగా చేసుకొని ఆ స్త్రీని చూశాడు. ఆ స్త్రీ ఒక పని మనిషి అనుకున్నాడు. ఆ స్త్రీ వద్దకు వెళ్ళి జేబులో చేతులు పెట్టుకొని, అమ్మా, నువ్వు దేవుడికి సేవ చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పి ఆ స్త్రీని ప్రక్కకు పిలిచి, అమ్మా, నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, నీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. చాలా పేదదానిలాగా ఉన్నావు, దేవాలయాన్ని ఊడ్చుకుంటున్నావు కదా, చాలా పేదరికంలో ఉన్నట్టున్నావు, దేవాలయాన్ని ఊడ్చుకుంటున్నావు కదా, ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకొని తర్వాత నాకు ఫోన్ చేయి, నీకేదో ఒకటి చిన్న ఉద్యోగం ఇస్తాను నా కంపెనీలో అని చెప్పాడు. చెప్పి నిదానంగా బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగాడు కొద్దిసేపు. అంతలోకి ఆ స్త్రీ ఆ దేవాలయంలో పని ముగించుకొని బయటికి వచ్చింది. వచ్చి తన చేతిలో ఉన్నటువంటి కారు తాళాలని ఒకసారి నొక్కింది. ఆ వ్యక్తి ఆ స్త్రీ వెళుతుంటే ఆ స్త్రీ కళ్ళు చూస్తున్నాడు. చెడు ఉద్దేశంతో కాదు కానీ ఊరికి అలా యథాలాపనగా చూస్తున్నాడు. ఆ స్త్రీ ఉన్నట్టుండి ఒక పెద్ద బెంచు కారు లోపలికి ఎక్కుతూ ఉంది. అతను షాకు గురయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ కారు ఎవరిదమ్మా అన్నాడు. నాదేనండి అన్నది. నాకు ఇట్లాంటి కార్లు ఇంకొక 4-5 ఉన్నాయండి అన్నది. అదేంటి మీరు అనేసరికే, నా గురించి నేను చెప్పలేదు కదా,
నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీకి మేనేజర్ని, ఓనర్ని నేనే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీకి మేనేజర్ని, ఓనర్ని నేనే. నాదే ఆ సొంతం. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తికి నేను వారసురాలని. నా పేరు మార్గరెట్ అని తన విజిటింగ్ కార్డు ఇతనికిచ్చింది. నోట మాట రాలేదు, సిగ్గుతో తలదించుకున్నాడు. కానీ మేడం, మీరేంటి మరి దేవాలయాన్ని తుడుస్తున్నారు? తప్పేముందండి? దేవుని సన్నిధుల్లో మనందరం దీనంగా ఉండాలి. అది పవిత్రమైనటువంటి ఆలయం, పరిశుద్ధమైనటువంటి ఆలయం. దేవుని సన్నిధిని పవిత్రంగా చూడాలి. మనం ఆయన సన్నిధిలో దీనత, వినయాన్ని కలిగి ఉండాలి. నేను దానిని నాకు దేవుడిచ్చినట్టు ఒక గొప్ప దీవెనగా నేను భావిస్తున్నాను. కావాలంటే మీరు వచ్చే శనివారం రండి, ఆదివారం రండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆమె తన కారులో తాను వెళ్ళిపోయిందంటండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలయం పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. నీవు ఏ స్థాయి దానివైనా, ఏ స్థాయి వాడివైనా ఆయన సన్నిధిలో దీనత ఒక్కటే మన మార్గమై ఉండాలి, మన దారి అయి ఉండాలి. ఆ ఆలయాన్ని యొక్క పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. ఆ స్త్రీ ఏం చేసింది? ఆ ఆలయాన్ని తనకు చేతనైన రీతిలో అంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ శుభ్రం చేసి బాహ్యంగా కూడా పరిశుద్ధంగా ఉంచటానికి ప్రయత్నం చేసింది. దేవుని సన్నిధిలో ప్రగల్భాలు పలకల. దేవుని యొక్క ఆలయము నుండి తాను లాభాన్ని పొందటానికి చూడాల, బాహ్యమైన లాభాన్ని పొందటానికి. ఆత్మీయ మేలు కొరకై ఆశపడ్డది ఆ స్త్రీ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు గర్వముతో ఉంటున్నావా, లేక దీనత్వాన్ని కలిగి ఉంటున్నావా? నీ యొక్క హృదయం అనేటువంటిది దేవుని యొక్క ఆలయము కొలకై రగిలిపోతుందా లేదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి కొరకై నీ హృదయం రగులుతుందా లేదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అది ఏ సమయమట? పాస్కా పండుగ సమీపించినటువంటి రోజులు అవి ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలకి 7 పండగలు చాలా ముఖ్యమైనటువంటివి. వాటిలో 5 పండగలు ఇంకా ముఖ్యమైనటువంటివి. వాటిలో 3 పండగలు ఇంకా ముఖ్యమైనటువంటివి. ఆ 3 పండగలు ఏమిటి అంటే, అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే పాస్కా పండుగ అతి పరిశుద్ధమైనటువంటిది. దేశ దేశాలలో ఉన్న యూదులందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చేటువంటి వారు. ఎక్కడ ఉన్నా కానీ, ఏ పని చేసుకుంటున్నా కానీ పాస్కా పండుగకు మాత్రము వారందరూ కూడా ప్రియులారా యెరూషలేము దేవాలయానికి వచ్చేవారు. ఒక్కసారి మనం లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే వాక్యములు ఏమని చెప్పబడి ఉంది ప్రియులారా? 41వ వచనములో ఆయన తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు? యేసు ప్రభు యొక్క తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. కాబట్టి ప్రియులారా, ఎంత పేద యూదుడైనా కానీ వారు పాస్కా పండుగకి యెరూషలేములో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. అది పవిత్రమైనటువంటిదిగా, సర్వోత్కృష్టమైనటువంటిదిగా, సర్వోన్నతమైనటువంటి స్థానముగా ఇశ్రాయేలు ప్రజలు దాన్ని పరిగణించేవారు. ఎవరైనా కానీ దాన్ని అమంగళము పాలు చేస్తే వారు తట్టుకునేటువంటి వారు కారు. ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా, హోలీ అనేటువంటివి 3టికి మాత్రమే ఇస్తారు. మొదటిగా ప్రియులారా, దేవుని యొక్క ఆలయాన్ని హోలీ టెంపుల్ అంటారండి. దేవుని యొక్క నామాన్ని హోలీ నేమ్ అంటారండి. మూడవది, దేవుడిచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి నేలని హోలీ ల్యాండ్ అంటారు ప్రియులారా. హోలీ టెంపుల్, హోలీ నేమ్, హోలీ ల్యాండ్, ఈ 3 కూడా చాలా పవిత్రమైనటువంటివి. పవిత్రమైనటువంటి ఆలయము, పవిత్రమైన దేవుని యొక్క నామము, పవిత్రమైనటువంటి భూమి, పవిత్ర భూమి అని పలుకుతారు. ఆ 3టి జోలికి కూడా ఎవరొచ్చినా కానీ వారు తట్టుకోగలిగేవారు కారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దురదృష్టం ఏంటంటే, దౌర్భాగ్యం ఏమిటి అంటే, ఎవరైతే ఆలయాన్ని పవిత్రంగా ఉంచాలో, పరిశుద్ధంగా ఉంచాలో, దాని పవిత్రతను కాపాడాలో ఆ యాజకులే ఆ దేవాలయాన్ని ఒక దొంగల గృహగా, ఒక వ్యాపార స్థలముగా మార్చినప్పుడు యేసు ప్రభుని యొక్క ఆగ్రహం అనేటువంటిది నశాళానికి అంటింది ప్రియులారా. ఒక్కసారిగా రగిలిపోయాడు, తట్టుకోలేకపోయాడు.
నా ఆలయము ప్రార్థనాలయము కావాలి, సకల జాతి జనులకు కూడా ప్రార్థనాలయముగా మారాలి. అటువంటి దానిని మీరు వ్యాపార స్థలముగా మార్చారు, దొంగల గుహగా మార్చారు అంటారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మన పాపు గారు పిల్లారా, ఆయన పదే పదే దీన్ని వక్కాణిస్తున్నారు. మా గురించి కూడా, గురువుల గురించి కూడా. చివరికి పూజలు, ప్రజల నుంచి ధనాన్ని స్వీకరించే విషయంలో కూడా రీసెంట్గా ఒక చాలా పరుషమైనటువంటి పదాన్ని వాడుతూ ఆయన హెచ్చరిక చేశారు. పూజకి విలువ కట్టలేము మనము, వెల కట్టలేము మనము. ఎవరైనా కానీ పూజలకు డబ్బులు చెల్లించలేకపోతే వారికి ఏదైనా ఉద్దేశం ఉంటే డబ్బులు ఇస్తేనే పూజ చెయ్యాలి అని అనకూడదు. అది పాపు గారు చెప్పిన మాట అండి. దయచేసి నన్ను ఈ వాక్యాన్ని ఎవరైనా చూస్తుంటే నన్ను అపార్థం చేసుకోవద్దండి. పూజకి వెలకట్టలేము అనేటువంటి పాపు గారి యొక్క ఆ యొక్క ఆలోచన సరళి ప్రియులకు నిజమే, అది పవిత్రమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు యేసు ప్రభు ప్రియులారా ఈ యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రము, అమంగళము పాలు చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెరూషలేము దేవాలయం యొక్క చరిత్రను మనం చదివితే, దావీదు మహారాజు దేవునికి అత్యంత ప్రియుడు, దేవునికి హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాడు అయినటువంటి దావీదు దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు. కానీ దేవుని యొక్క వాగ్దానం ప్రకారం దావీదు మహారాజు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు 40 సంవత్సరాల పాటు ఆ ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల ప్రియులారా పాపము చేసి దేవునికి వ్యతిరేకముగా దుర్మార్గపు కార్యాలు చేసినప్పుడు దేవుడే స్వయముగా శత్రురాజులను పైకి లేపి ఆ ఆలయాన్ని కూలదోయులాగున చేశాడు. అయితే ఎజ్రా కాలములో ఆ ఆలయం పునర్నిర్మాణము గావించబడింది. అయితే మూడవసారి హెరోదు కాలంలో ప్రియులారా ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం కావించారు. కానీ అది 3వ ఆలయం అని మాత్రం చెప్పరండి, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకనంటే ఎప్పుడైతే ఆలయాన్ని సగానికంటే ఎక్కువగా కూలిపోయినప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేశారో అప్పుడు నూతన ఆలయముగా పరిగణించబడింది యెరూషలేము దేవాలయం. సొలొమోను మహారాజు మొదటి ఆలయాన్ని కట్టాడు. ఎజ్రా కాలములో అది పూర్తిగా ధ్వంసమైంది, గోడలు మాత్రమే ఉన్నాయి కాబట్టి పునర్నిర్మాణంగా ఉంచారు కాబట్టి 2వ ఆలయము అంటారండి. ఇక 3వ ఆలయం కోసం మనం ఎదురు చూస్తున్నాం. నేను యెరూషలేము నగరానికి వెళ్ళాను. ఆ కూలిపోయిన గోడలు చూస్తే కడుపు తరుక్కొని పోతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు దాని గురించి ముందుగానే చెప్పాడు. ఎందుకు కూలిపోయింది యెరూషలేము దేవాలయం ఈనాడు మనకు తెలియజేస్తున్నాడండి. ఎందుకనంటే ఆనాడు యాజకులు, నాయకులు ఆ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని ఒక వ్యాపార స్థలముగా మార్చారు. అన్న కైఫాలే ఈ వ్యాపారంలో భాగస్థులు అంటండి. బైబిలేతర గ్రంథాలు మనం చదివినప్పుడు కొద్ది లోతుగా అధ్యయనం చేసినప్పుడు మనకి సత్యం అర్థమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. అన్న కైఫా వారిద్దరి యొక్క అల్లుళ్ళు, కొడుకులే ఈ వ్యాపారంలో ప్రధాన భాగస్థులు అంటండి. కాబట్టి ఆ వ్యాపారాన్ని తీసివేయటం ఎవరి తరంకి అయ్యేది కాదంటండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు కూడా ప్రియులారా దేవుని యొక్క పవిత్ర స్థలాలని వ్యాపార స్థలముగా మారిస్తే దేవుడు దానిని అంగీకరించడు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు, దేవునికి అంగీకారయుతమైనటువంటిది కాదు. పవిత్రమైన స్థలాలని, పవిత్రమైన పుణ్యక్షేత్రాలని పవిత్రంగానే ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుని యొక్క తలంపు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే ఆ వ్యాపారస్తులను చూచాడో పాస్కా పండుగ దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు కడుపు తరుక్కొని పోయింది. నా తండ్రి ఆలయము, నా తండ్రి ఆలయాన్ని మీరు దొంగల గుహగా మార్చారు. వాక్యాన్ని చదువుకుంటే వ్యాపార స్థలముగా మార్చారు. వాక్యాన్ని చదువుకుంటే పిల్లారా యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటే దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారని ఆయన చూచెను. ఏం చేస్తాడండి ఆయన? వ్యాపారానికి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చారు. ఇక నిదానంగా వ్యాపారమే ప్రధానమైన దృష్టి. దేవుణ్ణి అమ్ముకునే రోజులండి ఆనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏం చేస్తాడు? ఇక తట్టుకోలేకపోయాడు, ఎవ్వడికి దడవలా. ఇంకా యేసు ప్రభు సహజంగా కోప్పడ్డు. మనకి సువార్తలలో కొన్నిసార్లు 3-4 సార్లు మాత్రం కోప్పడ్డాడు. కోప్పడలేదు అంటలా. ఇది ధర్మాగ్రహం ప్రియులారా, ధర్మాగ్రహం. ధర్మం కోసం ఆగ్రహాన్ని చెందినటువంటి వాడు. ఎప్పుడైతే మారు మనసు పొందలేదో కొరాజీను, బెత్సాయిదా పురాల మీద ఆయన ఆగ్రహాన్ని చూపించాడు. శిష్యులు పిశాచగ్రస్తుని స్వస్థపరచనప్పుడు ఆయన ఆగ్రహాన్ని చూపించాడు. ఇంకెన్నాళ్ళు మీతో ఉండేదన్నాడండి. తన సొంత గ్రామస్తులు
తన మీద విశ్వాసాన్ని చూపించినప్పుడు వాళ్ళ మీద ఆగ్రహాన్ని చూపించాడు యేసుప్రభు. వాక్యాలు ఉంటాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలయాన్ని అపరిశుద్ధం చేస్తున్నాడో, ప్రజలు చేస్తున్నారో, వ్యాపారస్తులు చేస్తున్నారో, కోపంతో రగిలిపోయాడు. 15వ వచనంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన తాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నిటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బలలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో వీరిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా మార్చవద్దు. ఆ తరువాత ఒక మాట ఉంటుందండి. 17వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది. ఈ దహించటం మనలో ఉండాలి ప్రియులారా. దేవుని యొక్క ఆలయం పట్ల ఆ తపన, ఆ కోరిక రగలాలి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధి కొరకై మనం ఇది ఉండాలి మనకే. దేవుడే స్వయంగా పలికాడు యేసు ప్రభు పిల్లారా. ఆ తరువాత వాళ్ళు వచ్చి అడిగారు, నీకేం అధికారం ఉంది ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ప్రభు అసలైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో యూదులు ఆయనతో నీకు ఈ కార్యములు చేయుటకు అధికారం కలదని మాకు ఎట్టు గుర్తు చూపిస్తా, నీకేం అధికారం ఉంది? అప్పుడు అంటున్నాడు ప్రభు 19వ వచనంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో, అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినంలో తిరిగి నిర్మిస్తాను. తన యొక్క శరీరం అనేటు ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు అంటారు వాళ్ళు ఒక మాట, ఇక్కడ మనందరికీ డౌట్ రావచ్చు, జాగ్రత్తగా వినండి. 20వ వచనంలో ఈ ఆలయం నిర్మాణమునకు 46 సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాలు పట్టింది. సొలొమోను రాజు 40 సంవత్సరాలే కదా. అంటే ఆ తరువాత నిర్మించిందట. దాన్ని మనం చూడాలి పిల్లరా. పునర్నిర్మాణం గావించినటువంటి దేవాలయం అండి అది. కాబట్టి దానికి 46 సంవత్సరాలు పట్టిందనమాట. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ప్రభు అంటాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, నేను పునర్నిర్మిస్తానని పలుకుతాను. దేని గురించి మాట్లాడుతున్నాడు? మన దేహాల గురించి, ఆయన దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఇది ధ్వంసం కావాలి, కానీ దీనిలో ఉన్న ఆత్మ దేవునికి చెందాలి. దీనిని గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా చాలా స్పష్టముగా పౌలు గారు పిల్లరా, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ విధంగా పలుకుతున్నాడు. మీరు దేవుని యొక్క ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను ఈ ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ప్రియులారా, ఈ శరీరం అనే దేవుని యొక్క ఆలయాన్ని రాళ్లతో, ఇటుకతో, సిమెంటుతో, కంకరతో, ఐరన్తో కట్టినటువంటి ఆలయాన్ని ఎలా కాపాడుకుంటామో అంతకంటే ఎక్కువగా పవిత్రంగా చూసుకోవాలి. ఎలా చేస్తున్నాం మనం ఈ యొక్క ఆలయాన్ని అపవిత్రం? ఈ ఆలయముతో దేవుడిచ్చినటువంటి పంచేంద్రియాలతో చెడు చేయటం ద్వారా, ఈ ఆలయం అనే శరీరముతో పాపకోపములో పడిపోవటం ద్వారా అమంగళం చేస్తున్నాం. పవిత్రాత్మ దీనిలో నివాసం ఉండాలి, పవిత్రాత్మకు ఆలయముగా ఉండాలి. ఎప్పుడైతే నీవు జారత్వము అంటే వ్యభిచారము, అబద్ధాలు పలకటము, గర్వము, అదేవిధంగా తిండిబోతుతనము అనేటువంటి 7 చావైన పాపాల ద్వారా ఈ శరీరాన్ని అమంగళము చేస్తావో అప్పుడు పిల్లరా దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు నాశనము చేయబోతున్నాడు. కొన్నిసార్లు దేవాలయంలో కొన్ని అమంగళమైన కార్యాలు జరిగినప్పుడు అలా జరగకూడదని మనం కోప్పడతాం కదా. మరి నీ దేహం గురించి ఏమంటున్నావు? నువ్వు నీ దేహం అనే దేవాలయం గురించి ఏమంటున్నావు? ఆ పవిత్రంగా ఉంచుతున్నావా? దాన్ని ఆత్మ పరిశీలన చేసుకో. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవడైనాను ఈ ఆలయాన్ని ధ్వంసము చేసినచో దేవుడు వారిని ధ్వంసము చేయను. ఎలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. తరువాత కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 19వ వచనం నుండి ఈ విధంగా పలుకుతున్నాడు ప్రియులకు దేవుని చాలా స్పష్టంగా, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచ్చే వసగబడినది కదా. మీరు మీకు చెందిన వారు కాదు, దేవునికి చెందినటువంటి వారు. ఎలయన ఆయన వెలనిచ్చి తన రక్తముతో మేము కొనుక్కున్నాడో.
కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి బిడ్డలారా. అంతకుముందు వాక్యములో ప్రియులారా ఏంటి దేహం గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనములో, 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనములో, వ్యభిచరింపకుడు, మానవుడు చేయు ఏ పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును, కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపపు ఇష్టము చేయును. ఈ శరీరాన్ని అపవిత్రం చేయవద్దు. పాపం అంటే ప్రియులారా, చెడంటే, శరీర కార్యాలంటే ఒకేసారి ఒక్క వ్యభిచారం గురించి మాట్లాడొద్దండి. చాలా ఉన్నాయండి ఇంకా ఘోరమైనటువంటివి. 1000 మందిని మోసం చేసి, 1000 మందిని దోచుకొని ధనపరంగా మోసం చేసి పేదలకు అందాల్సిన దానిని మనం లాక్కున్నామనుకో, అది ఇంకా ఘోరమైన పాపం ప్రియులారా. ఇది పాపం అంటలేదండి, 2 పాపాలే. అబద్ధమాడి ఒకడికి చెడు జరిగేటట్లుగా చేసినప్పుడు అది కూడా ఇంకా ఘోర పాపమే. నీ భార్య పిల్లలకు అందవలసినటువంటి, మేలు జరగవలసినటువంటి ఆ డబ్బులతో, ఆ ధనముతో నీ వెళ్ళి తాగి ఈ శరీరం అనే ఆలయంలో ఆ విషయాన్ని పోస్తున్నావు చూడు, అది కూడా పాపమే. ఈ ఆలయాన్ని ఎలా చూస్తున్నావు నీవు? ప్రభు ఈ రోజున కొరడాపేని మరి తరుముతున్నాడు దేవాలయం నుండి, చెడునంతా తరిమేస్తున్నాడు. నీవు కూడా చెడును తరిమి వేయాలి నీ ఆలయం నుండి. ఈనాడు మనందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవా, నీవు నీ తండ్రి ఆలయం అపరిశుద్ధమైనప్పుడు, అమంగళము పాలైనప్పుడు క్రోధముతో, కోపముతో రగిలిపోయావు. దహించు అగ్నిలాగా ఉన్నావయ్యా, గర్జించు సింహములాగా ఉన్నావు తండ్రి. మా ఆలయాలు మేము పాడు చేసినప్పుడు కూడా నీకు కోపం వస్తుంది. ఎందుకంటే ఇది నీ నివాస స్థలం ప్రభువా. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చెడుని, మాలో ఉన్న చీకటిని మేము తొలగించే శక్తిని మాకు ఇవ్వయ్యా. ఈ ఆలయాన్ని మేము వ్యాపార స్థలముగా మార్చకుండా, అబద్ధమాడి సంతోషం పొందటానికి, శరీర కార్యాన్ని చేసి సంతోషం పొందటానికి, లేతే ఏదన్నా మోసం చేసి లాభం పొందటానికి, ఇది వ్యాపార స్థలముగా మార్చకుండా ఉండటానికి మాకు శక్తినివయ్యా. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న, మా విచారణలో ఉన్నటువంటి మా విచారణ దేవాలయాన్ని, మా గ్రామ ఆలయాన్ని, అదేవిధంగా పవిత్రమైనటువంటి స్థలాలని మేము పవిత్రంగా ఉంచడానికి మా వంతు కృషిని మేము చేయడానికి మాకు సహాయం చేయి తండ్రి. మాకు శక్తినివ్వు ప్రభువా. తలల వంచి ప్రార్థన చేసుకుందాం ప్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈనాడు చాలా వివరంగా పవిత్రమైన ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, దేవుని సాన్నిధ్యంగా, దేవుని యొక్క సన్నిధానముగా మేము చూడాలని మాకు హెచ్చరిస్తున్నావు. ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు గర్వంతో కాకుండా దీనత కలిగి ఆ ఆలయ పవిత్రతకు మేము దోహదపడ సహాయం చేయాలి, సహకరించాలి మాకు బోధించా. దానికంటే ఎక్కువగా ఈ శరీరం అనే ఆలయాన్ని నీ ఆలయముగా మార్చమని వేరుతున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి బిడ్డలందరిని దీవించండి. ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో తండ్రి, మేమందరము కూడా మా శరీరాన్ని ఏ కార్యాలైతే అపవిత్రం చేస్తున్నాయో, వ్యాపార స్థలముగా మారుస్తున్నాయో, వాటన్నిటిని తీసివేసుకుని ప్రభువా, ఈ దేహాన్ని నీకు పవిత్రంగా సమర్పించుకునే కృపను మాకు దయచేయి తండ్రి. నువ్వు అంటున్నావు ప్రభు, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, మీ శరీరములను పవిత్రమును అమంగళము పాలు కాకుండా దేవునికి ప్రీతికరమైనటువంటి సజీవ యాగముగా సమర్పించండి అంటున్నావు ప్రభుగా. ఆ విధంగా సమర్పించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి నాయన. ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, మా కోసం ప్రార్థించండి స్వామి అని యూట్యూబ్లో ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.